మారుతుంది. అలాగే మరొకటి, టిఫిన్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పాలకూర కరివేపాకు జ్యూస్ తాగండి. ఈ పాలకూర పేరెత్తగానే కంగారు పడతాం. ఎందుకు? పాలకూర తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మరి పాలకూర తాగమంటే ఎలా ఇబ్బంది అవుద్దేమో అది మనసులోకి వస్తుంది. కంగారు పడకండి. శుభ్రంగా మీరు పాలకూర తెచ్చుకొని ఇంత పాలకూర వేసి జ్యూస్ చేసి వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె కాస్త లైట్గా నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి. అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. పాలకూర మనం ఇంట్లో పండించుకుంటే బాధలేదు, కానీ బయట కొంటాం కదా. నీళ్ళలో ఉప్పేసి ఉప్పు నీళ్ళలో కాసేపు ఒక 5-10 నిమిషాలు పాలకూర నుంచి శుభ్రంగా కడిగి తర్వాత జ్యూస్కు వాడుకోండి. ఈ జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈవినింగ్ టైంలో మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తాగండి. మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే ఏం వాడతారు? జ్యూస్కి పనికి వచ్చి అన్ని రకాల కూరగాయలు వాడుకోవచ్చు. లేత సొరకాయ, లేత బీరకాయ, కీరా దోస, లేత బూడిద గుమ్మడి,